సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం విన్నర్ విడుదలకు సిద్దమైంది. ప్రచార కార్యక్రమాలు సైతం జోరుగా సాగుతున్నాయి. మాస్ మసాలా కమర్షియల్ సినిమాగా ముద్రపడిన విన్నర్ కు సంబంధించిన ఇన్సైడ్ టాక్ బయటకొచ్చేసింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ వన్ మ్యాన్ షో చేశాడని, సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో నడిపించేశాడన్న టాక్స్ వినిపిస్తున్నాయి. తమ్ముడు సినిమాని గుర్తు చేసే కథా కథనాలతో వండిన ఈ సినిమా కథపరంగా కొత్తగా ఏం లేదని, అయితే టేకింగ్ టెక్నిక్ తో ఈ సినిమాకి కొత్త ఫ్లేవర్ అద్దారని సమాచారం. ఓ ఫైట్, ఓ పాట, ఓ ట్విస్ట్, సినిమా అంతా ఇదే పద్ధతిలో సాగుతుందట. తొలి భాగం ఫన్ బాగానే వర్కౌట్ అయిందని, సెకండ్ హాఫ్ లో కమర్షియల్ దినుసులు కాస్త గట్టిగానే తగిలించారని, మరీ ముఖ్యంగా రకుల్ ఒక రేంజ్ లో రెచ్చిపోయిందని, తన ఎక్స్పోజింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని తెలుస్తోంది. తమనందించిన పాటలు సోసోగా ఉన్నా వాటికి సాయి ధరమ్ తేజ్ వేసిన స్టెప్పులు అద్దరిపోయాయని చెప్తున్నారు. కొత్త పాయింట్ లేకపోయినా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దడంలో గోపీచంద్ మలినేని విజయవంతమయ్యాడని, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లు తెచ్చుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. చూద్దాం ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో.